Come on, get up. Come on. Take deep breath. Get up. Come on. నీకేం కాదు. ఐసీయూకి తీసుకెళ్ళండి. నో, అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. చాలా క్రిటికల్ పొజిషన్. పల్స్ రేట్ పడిపోతుంది. సర్జన్ రావడానికి గంట టైం. నేను డాక్టర్ నే. ఇమిడియట్ గా ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేయండి. అది కాదు మేడం, షిఫ్ట్ చేయండి. ప్రేమ నమ్మకంతో ఈసారి కూడా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా బంగారం. మన ఇంటికి వెళ్దామా? ఇట్రావే పిన్ని. భాను, ఊరి జనం నీ బిడ్డలు నీతో ఉంటే చాలుగా. దీన్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు? పాపని కూడా నాతో బతకనివ్వరా? అంటే దీన్ని కూడా నా నుంచి దూరం చేసి నన్ను ఒంటరిదాన్ని చేసేద్దామనా? చిచి, పదవే పద. సంగతి చెప్తా. అమ్మా, ప్రజలకు దేవుడు దేవుడు అంటూ నాకు రెండో పెళ్లి చేసి నా గొంతు కోసావు. పోలే ప్రశాంతంగా బతుకుదామంటే ఆయనేమో జనంతో బతుకుదామంటాడు. జనానికి ఆయన దేవుడే, నీకే దెయ్యంలా కనపడతాడు. ఆయన ఏమన్నా నీతో కాపురం చేయనన్నాడా? అంతా నా కర్మ. అన్నలు అన్నలు అంటూ మళ్ళీ ఆ ఎదలతో తిరిగావనుకో కాలు ఇచ్చేస్తా. రూమ్ లో పడుండు. చెల్లి చెల్లి, వచ్చి వచ్చి వచ్చి. డబ్బులు పంచాం, చీరలు పంచాం, మందు కూడా పోసాం. అయినా ఈసారి కూడా గెలవలేకపోయాం. సూర్యప్రతాప్ నాయుడు జనానికి మంచితనం పంచాడలేడు. వాడు బ్రతికుండగా మనం గెలవడం కష్టం. జనాలకి ఆయనంటే ప్రాణం మామా. ఆయనకేమో పాపంటే ప్రాణం. ఈరోజు ఆ పాప పుట్టినరోజు. గుళ్ళో అన్నదానం కూడా చేస్తున్నారట. మనము వెళదాం, దండ వేద్దాం, దండం పెడదాం. అందరూ తప్పకుండా భోంచేసి వెళ్ళాలి. నమస్కారం. నానా, వాళ్ళు నాకు దండం పెట్టాలంటే ఏం చేయాలి? అందరికీ అన్నం పెట్టాలి. నేనున్నానని వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ఎలక్షన్లో నిన్ను గెలిపించింది, నన్ను ఓడించింది ఆ దేవుడే కదా. అందుకే ఆయన ముందే నీకు మర్యాద చేద్దామని వచ్చా.
జనం కోసం బతకటంలో ఎంత ఆనందం ఉంటుందో వాళ్ళ కోసం చావటంలో కూడా అంతే ఆనందం ఉంటుంది. ఒక్క కంటితో జనాల్ని కాసుకో, మరో కంటితో నీ చెల్లిని జాగ్రత్తగా చూసుకో. అలాగే నాన్న, పిన్నిని సొంత అమ్మలా చూసుకుంటాను, సత్తని సొంత చెల్లెలా చూసుకుంటాను. పేదవాళ్ళ జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టను. నానా చెల్లి రా. అమ్మ నాకు భయం, నేను రాను. భయపడకు చెల్లి, రా. అమ్మ నేను రాను. ఎందుకురా వచ్చారు? మాకున్నది నువ్వు చెల్లె, మన ఇంటికి వెళ్ళిపోదాం రా పిన్ని. ఆయన ఉన్నప్పుడే ఆ ఇల్లు వదిలేశాను, మళ్ళీ రాను. ఈ పిల్లలకు మాత్రం ఎవరున్నారు? ఎళ్ళవే. వెళ్ళి ఏం చేయమంటావు? తాత ముత్తాత ఆస్తి అంతా జనానికి తగిలేశాడు. మిగిలింది ఆ పిల్లల తల్లి ఆస్తి, అది వాళ్ళకే చదువుతుంది. ఆ పిల్లలు పెట్టే ముష్టి తిని బతకమంటావా? వెళ్ళండి రా. పిన్ని పిన్ని పిన్ని, దస్తావేజులు తెచ్చాం, తీసుకో. మాకు ఏమీ వద్దు, నువ్వు చెల్లి ఉంటే చాలు. తీసుకో పిన్ని. ఫోన్లేవే, చాలా ప్రేమగా అడుగుతున్నారుగా. నువ్వు నోరు మూసుకో. పిల్లల్ని మోసం చేసి సావత్తల్లి ఆస్తి మొత్తం కాజేసిందని రేపు ఊరంతా నన్ను ఆడిపోసుకుంటారు. రై, మీరు వెళ్తారా లేకపోతే దాన్ని నన్ను ట్రైన్ కింద పడి చావమంటారా? వద్దులే పిన్ని, మేమే వెళ్తాం. చెల్లి, అమ్మకు చెప్పి నువ్వు ఇక్కడే ఉండిపోమా. అయితే ఎవరిని కొట్టానని మాటివ్వు. అలాగైతే ప్రతి సమాధానాలకు వస్తూనే ఉంటా. మీకిచ్చిన మాట ప్రకారం కారణం లేకుండా ఎవరిని కొట్టనమ్మా. మీ అన్నయ్య మన ఇంట్లో ఉన్న ఈ రోజు కనీసం నువ్వు మనిషిగా కూడా చూడలేదు. కానీ అతన్ని సేవ్ చేయడానికి ఎప్పుడో ప్రాక్టీస్ మానేసి నువ్వు మళ్ళీ డాక్టర్ అయ్యావు. ప్రాణాలు కాపాడటం డాక్టర్ గారిని ధర్మం కావచ్చు, కానీ కట్టుకున్నవాడికి నిజం చెప్పకపోవటం న్యాయం కాదు కదమ్మా. మా అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు మీ పెద్దవాళ్ళు ఎవరమ్మా అని అడిగితే ఎవరు లేరు అన్నా. అతని కోసం అంత కన్నీళ్ళు పెట్టేదానివి అన్నయ్య ఉన్నాడని ఎందుకు చెప్పలేదమ్మా? మిస్టర్ శ్యామ్ సార్, చెల్లి కోసం, చెల్లి ఫ్యామిలీ కోసం నీ దగ్గర సెక్యూరిటీగా చేరిన దేవా ఎవరనుకున్నావు? సార్, ప్రపంచానికి దేవుళ్ళుంటారు, ప్రాంతానికి దేవుళ్ళుంటారు. కానీ సదాశివపుర ప్రాంతానికి ఆయనే దేవుడు. వరాలిచ్చే దేవుడు కాదు, ప్రాణాలిచ్చే దేవుడు. అవసరమైతే ప్రాణాలు తీసే దేవుడు. సార్, అతను వీర వెంకట సత్యనారాయణ. కిరీటం పెట్టుకొని యువరాజు, సింహాసనంపై కూర్చొని మహారాజు, క్యారెక్టర్లో రారాజు. రూపాయి నాణానికి ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసు ఉన్నట్టే ఈ సదాశివపురంలో మంచివైపు వీరా ఉంటే చెడువైపు కాటమరాయుడు, రుద్రమరాయుడు ఉన్నారు. 50 కోట్ల ఒక మంచి పని చేయడానికి 50 కోట్లు ఎందుకు? ఆ వీరగాడు అడ్డుపడతాడు గనక. జనాలకు ఉపయోగపడే పనులకు వీర అడ్డుపడడే. జనాలకు ఉపయోగపడేదే గాని ఆ ఊరిని ఖాళీ చేయించాలి. ఇదే మీ సదాశివపురం. పక్కనున్నది గోదావరి నది. నేను ఈ థర్మల్ ప్రాజెక్ట్ కడితే ఈ ఊర్లో సగం పోతుంది, ఈ నది కూడా కలుషితం అవుతుంది, పైగా పంట పొలాలు కూడా నాశనం అవుతాయి. సో ఆ వీరగాడు అడ్డుపడతాడు. అమ్మ కంటే నాన్న కంటే కూడా ఆ వీర ఊరినే ఎక్కువగా ప్రేమిస్తాడు. వీరా లేని ఊరిని చూడాలనుంది. ఈ డీల్కి మేము ఒప్పుకుంటున్నాం. నానా తినయ్యా. కళ్ళు కనిపించట్లేదట్రా? అన్నంలో మట్టి కొడతావా? నువ్వు బాగుపడవరా? మట్టి కొట్టుకుపోతావు. ఏంటే వాగుతున్నావు? పేదవాళ్ళకి నోరున్నది గంజి తాగడానికి, నోటికొచ్చాడు వాగడానికి కాదు. వెళ్ళరా వెళ్ళు. ఆడదాన్ని కూడా చూడకుండా కాల్తో తంతావా? పేదోళ్ల గొంతు గుండె మా వీరన్నేరా. ఈ ఊరి పొలిమేర ఎలా దాటుతావో చూస్తా.
రేయ్ నేనెవరో తెలుసా? విజయ్ శ్రీనివాస్, సన్ ఆఫ్ లక్ష్మీ శ్రీనివాస్. ఇప్పుడు వరకు మేము పెట్టని బిజినెస్ లేదు, కట్టని ఫ్యాక్టరీ లేదురా. రేయ్ అడ్రస్ చెప్పి దొరికిపోయావు. ఇక్కడ మిస్ అయితే ఇంటికొచ్చి మరీ కొట్టొచ్చు. ఏంటి కొట్టేస్తావా? ఊరికే ఎవరిని కొట్టనని నా చెల్లికి మాటిచ్చా. నా ఊరి జోలికొస్తే తాట తీస్తానని నా తండ్రికి మాటిచ్చా. రెండోదే ఖాయం చేసుకుంటా. అవునా? నా వెనకాల చూసే ఎంతమంది ఉన్నారో? నువ్వు నాతో గొడవ పడాలంటే నీ వెనక 100 మంది ఉండాలి. అదే నేను నీతో గొడవ పడాలంటే నీ ముందు 100 మంది ఉండాలి. నా వెనకాల ఉంది వీళ్ళు కాదురా, ఎవరున్నారో తెలిస్తే. అమ్మ విలువ అన్న విలువ తెలియని నీకు జనం విలువ ఏం తెలుస్తుందిరా? పంట పొలాల్ని కట్టుకున్న ఇళ్ళని కూల్చి ఫ్యాక్టరీలు కట్టమని చెప్పింది అవడరా? నువ్వేంట్రా నాకు చెప్పేది? ఈ ఊరనే బాబు సొత్తా లేకపోతే మీ బాబు సొత్తా? అదే నేను కొడితే కొట్టినట్టుండదు. కదలాలనుకుంటావు, కదల్లేవు. కత్తి తీయాలనుకుంటావు, తీయలేవు. అరే ఊపిరాడుతుంది, కదలలేకపోతున్నానేంటనుకుంటావు. అప్పుడు అర్థం అవుతుంది బతికే ఉన్నాను గాని చచ్చానని. ఇది మళ్ళీ రిపీట్ అయితే రక్తం చూస్తావు.